కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలంలో పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం రోజురోజుకు పెరిగిపోతుంది. పచ్చని పొలాలు, పరిశుభ్రమైన వాతావరణంలో జీవిస్తున్న తమ గ్రామాలను కాలుష్య కేంద్రాలుగా మార్చవద్దని డిమాండ్ చేస్తూ యువత, రైతులు ఐక్యంగా ఉద్యమానికి దిగారు. ఫ్యూజన్ ఫార్మాస్ విస్తరణకు సంబంధించి బెక్కనూరు మండల కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేళ మరోవైపు పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన యువకులు, రైతులు ఎంఎస్ఎన్ ఫార్మా కర్మాగారం వద్దకు చేరుకుని తమ నిరసనకు పూనుకున్నారు. మండలంలోని 18 గ్రామాల నుంచి సుమారుగా 1000 మంది హాజరయ్యారు. కంపెనీ ఏర్పాటుతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు పేర్కొన్నారు. కంపెనీ ఏర్పాటుతో అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. ఉపాధి కోసం చూస్తే ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఎంఎస్ కంపెనీతో వేగలేకపోతున్నామని, ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని 100 రోజులు నిరాహార దీక్ష చేపట్టిన అధికారుల్లో మాత్రం చలనం లేదని ఆరోపించారు. చెరువులు, కుంటలు, కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతో నీళ్లు మొత్తం కలుషితమైపోతున్నాయన్నారు. ఇప్పటికే అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారని, మరోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోలేమని స్పష్టం చేశారు. 18 గ్రామాల ప్రజలందరూ ముక్త కంఠంతో ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి నివేదికను పంపాలన్నారు. డెవలప్ చేయడానికి పూనుకున్నారు. దానికోసం రేపు పబ్లిక్ హియరింగ్ అనేది జరుగుతున్నది. ఇక్కడ పరిశ్రమలు, కెమికల్ పరిశ్రమలు రావడం వల్ల బెక్కనూరు పట్టణంలో ప్రజల జీవన విధానం చాలా రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాయు కాలుష్యం జరుగుతున్నది, నీటి కాలుష్యం జరుగుతున్నది. అనేక రకమైనటువంటి రోగాలు కానీ, వ్యాధులు కానీ ప్రజలకు సంభవిస్తున్నాయి. అలాంటి తరంలో కొత్త కంపెనీ రావడం అనేది చాలా దురదృష్టకరము. మేము ఇలాంటి కంపెనీలను మేము బెక్కనూరు పట్టణానికి చెందిన యువత ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో రేపు పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని బెక్కనూరు అంటే ఈ కార్యక్రమానికి బెక్కనూరు పట్టణం మాకు ఏదో ఉపాధి కల్పిస్తామని అందరు అంటున్నారు. గతంలో ఉన్న కంపెనీలలో ఎలాంటి ఉపాధి లేదు. అందులో మా వాళ్ళు పనిచేసిన లేబర్ పనికి తప్ప ఇంకోదానికి లేదు. గ్రేడ్ 1 ఆఫీసర్లు అంతా వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళే. మా దగ్గర పనిచేసిన వాళ్ళు లేబర్ వాళ్ళు. ఆ లేబర్ పనిచేసిన వాళ్ళు అత్యధికంగా అనారోగ్యానికి గురవుతున్న వ్యక్తులే. మేము ఇప్పుడు కొత్తగా మా కంపెనీలు వద్దు, మాకు ఏ ఉపాధి వద్దు. మా బెక్కనూరు కంప్లీట్ గా వ్యవసాయ ఆధారిత గ్రామం. మేము వ్యవసాయం చేసుకొని బతకగలంత దమ్ము మా దగ్గర ఉన్నది. మా ఊర్లో మేము చేసుకుంటాం.